అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు. హలో మిత్రులారా, ఈరోజు మీకు నేను మగసిరి గడ్డలో లేక అడవి చక్కెర గడ్డలో అనే ఈ చెట్టును నేను మీకు చూపిస్తున్నాను. మిత్రులారా, ఈ మగసిరి గడ్డలు లేక అడవి చక్కెర గడ్డలు అనునవి అన్ని రకాలైన అడవిల్లో దొరుకుతుంది. మిత్రులారా, ఈ యొక్క మగసిర గడ్డల యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటంటే, ఈ రోజుల్లో యవనస్తుల నుంచి మగవారు అందరూ కూడా దాంపత్య జీవితానికి సంబంధించి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అన్నది నిజమే అనిపిస్తుంది. చాలామంది మిత్రులు నన్ను సంప్రదించి వారు పడుతున్న సమస్యలను నాకు స్పష్టంగా తెలియచేశారు. నేను అందరికీ వైద్యం చేయలేను కదా, కనుక వీలైన వాళ్ళు సొంతముగా వాళ్ళే చేసుకోవటానికి వీలుగా నేను ఈ యొక్క మగసిర గడ్డ చెట్టును చూపిస్తున్నాను. మిత్రులారా, ఇది మగసిర గడ్డ లేదా అడవి చక్కెర గడ్డలు అని మా ప్రాంతంలో పిలుస్తారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సన్నని ఆకులతోనూ, రెండవది కొంచెం పెద్ద ఆకులతోనూ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ యొక్క మగసిర గడ్డ సన్నని ఆకులు కలిగింది. ఈ మగసిర గడ్డలు అనునవి చక్కెర వలె చాలా తీయగా ఉంటాయి. మిత్రులారా, ఈ రోజుల్లో దాంపత్య జీవితానికి సంబంధించి సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఎన్నో రకాలైన మెడిసిన్ యూజ్ చేసి వారు ఆరోగ్యం ఇంకా పాడు చేసుకున్నారు అని అనిపిస్తూ ఉంది. మనకు ప్రకృతి ప్రసాదించిన మూలికలు ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించి మగతనానికి సంబంధించి మగవారికి ముఖ్యముగా ఉపయోగపడే మూలికల్లో ఈ మగసిర గడ్డల కూడా ఒకటి. మిత్రులారా, ఈ యొక్క మగసిర గడ్డలను మీ ప్రాంతంలో ఉన్నవేమో మీరు సేకరించుకొని వీటిని నేను చెప్పిన విధముగా మీరు సొంతముగానే చేసుకొనవచ్చును. ఈ యొక్క గడ్డలు రెండు రకాలుగా ఉంటాయన్నాను. సన్నన ఆకులు కలిగింది, కొంచెం పెద్ద ఆకులు కలిగింది. సన్నని ఆకులు కలిగిన చెట్లు గడ్డలు చాలా బాగుంటాయి. పెద్ద ఆకులు కలిగిన చెట్లు కొంచెం ఎక్కువ ఘాటుగాను ఉంటాయి. కానీ మిత్రులారా, రెండు కూడా మంచి ఉపయోగంగా ఉంటాయి. నేను ఈ మగసిర గడ్డలతో ఎన్నో చాలామందికి చేసిచ్చాను. మిత్రులారా, నేను అనుభవముగా మీకు తెలియచేస్తున్నాను. ఈ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించి కొన్ని రకాలైన సమస్యలు నివారణ చేయటంలో ఈ మగసిర గడ్డలు సమర్థవంతమైనవి అని చెప్పవచ్చును. మిత్రులారా, ఇప్పుడు నేను కొంచెం పెద్ద ఆకులున్న ఈ చక్కెర గడ్డ లేక మగసిర గడ్డను నేను చూపిస్తాను, చూడండి. మిత్రులారా, మీరు చూస్తున్న ఈ ఆకులే మగసిర చెట్టు అంటారు. ఇవి అడవి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి పెద్ద మగసిర చెట్టుకు సంబంధించిన గడ్డలు. మిత్రులారా, ఇది మీరు ఈ గడ్డలను సేకరించిన తర్వాత
వీటిని సన్నని ఆకులున్న గడ్డలను కానీ పెద్ద ఆకులున్న గడ్డలను కానీ మీకు ఏది దొరికినా పర్వాలేదు, మీరు వాటిని సేకరించండి. మీరు వీటిని స్వయముగా చేసుకునే పద్ధతిని నేను తెలియచేస్తాను. మీరు చేసుకోవచ్చును, వీలున్న వాళ్ళు తయారు చేసుకోవచ్చును. మిత్రులారా, ఈ గడ్డలను సేకరించిన తర్వాత నీటి యందు నానబెట్టి ఈ గడ్డలను శుభ్రముగా కడగవలసి ఉంటుంది. మట్టిని రాళ్ళను మనము శుభ్రముగా కడిగిన తర్వాత ఈ యొక్క శుభ్రమైన నీటితో గడ్డలను కడిగిన తర్వాత వాటిని మనం కట్ చేసి ఎండపెట్టి బాగా దంచి పొడి చేసుకోవలెను. ఆ పొడి నందు, ఆ పౌడర్ నందు మీకు నచ్చితే బాదం, పిస్తా, ముంత మామిడి పప్పులను మీరు వేసుకొని, అంటే బాదం, పిస్తా, ముంత మామిడి అంటే జీడి మామిడి పప్పులను వేయించి పౌడర్ చేసి వేసుకొని మీరు వీటిని కలుపుకొని ఈ పొడిని ఆ యొక్క పప్పు దినుసుల పొడిని కూడా వేసుకొని మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపున, ఈవినింగు ఆహారం ముందు లేదా ఆహారం తర్వాత 1/2 టీ స్పూను చొప్పున 41 రోజు మీరు సేవించినట్లయితే అనేక రకాలైన దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయి. మిత్రులారా, మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇది మగవారికి సంబంధించిన మంచి మెడిసిన్ అని